మహాశివరాత్రి రోజు రుద్రతంత్రంలో పాల్గొని ఎలాంటి బలమైన సమస్యల నుంచైనా బయటపడే సంపూర్ణ శివానుగ్రహాన్ని పొందండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ఫిబ్రవరి 26 మహాశివరాత్రి సందర్భంగా ఎస్పెషల్లీ రాశుల వారు కనుక మనం చూస్తే మీన రాశి వారు కనుక ఒకవేళ ఈ కార్యక్రమంలో కనుక పాల్గొంటే వాళ్ళకి ఉద్యోగపరంగా, ఆర్థికంగా, అలాగే వ్యాపార పరంగా ఎలాంటి లబ్ధి పొందే అవకాశం ఉందంటారు గురుగారు? మీనరాశి వాళ్ళకి రాబోయేటువంటి రోజుల్లో మనం చూసుకుంటే ఏలినాటి శని ప్రభావం ఆల్రెడీ ప్రారంభం అయిందమ్మా. మనం చేసేటువంటి కార్యక్రమం ఫిబ్రవరి 26వ తారీఖు మాఘబహుళ చతుర్దశి మహాశివరాత్రి పర్వదినమును మనం చేస్తున్నాం. ఇది మీనరాశి వాళ్ళకి తప్పకుండా చేరి తీరాలి ఈ నేను చెప్పేటువంటి మాటలు. ఎందుకనంటే మీనరాశికి జరిగినటువంటి 2 సంవత్సరాలుగా ఏలినాటి శని నడుస్తుంది. అత్యంత ఇబ్బంది పడేటువంటి రాశుల్లో ఫస్ట్ ఉండేటువంటిది ఇప్పుడు మీనరాశి. ఎందుకంటే షష్టగ్రహ కూటమి ఆ యొక్క మీనరాశిలోనే పట్టబోతోంది. ఎప్పుడైతే ఆ యొక్క రాశిలోనే పడుతుందో ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు, జీవితం అంతా కూడా ఒక్కసారిగా తలకిందులు అయ్యేటువంటి పరిస్థితులు అవుతాయి. ఎప్పుడూ కూడా ఈ సంవత్సరంలో అగ్రెసివ్గా వెళ్ళొద్దు. దేన్ని సాహసోపేత నిర్ణయాలు ఏదీ తీసుకోవద్దు. తీసుకున్నారంటే నష్టపోతారని చెప్పి క్లియర్ కట్గా చెప్పచ్చు. కాబట్టి తరువాత జూదము, వ్యసనాలు, అలవాట్లు ఏమైనా ఉన్నవాళ్ళైతే ఖచ్చితంగా వెంటనే మానేసేయండి. లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. జీవితంలో చాలా ఇబ్బందులు వీటి వల్లే ఫేస్ చేస్తారు. ఆ ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్కి ఈ క్షణాలు, ఈ రోజులు ఇవే పునాది పడతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. డబ్బులు విపరీతంగా లాస్ అయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. వాటి విషయాల్లో కూడా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా మీనరాశి వాళ్ళకండి 4th and 7th లార్డ్ బుధుడు అవ్వడం వల్ల వీళ్ళకి 2 మ్యారేజెస్ చేసుకునే అవకాశాలు కానీ, మ్యారీడ్ లైఫ్లో సంతృప్తి యొక్క సాటిస్ఫాక్షన్ లేనటువంటి ప్రాబ్లం కానీ ఖచ్చితంగా ఉంటుంది. లేదా 2 మ్యారేజ్ చేసుకునే యోగం ఖచ్చితంగా ఉంటుంది. దీనివల్ల మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు వస్తాయి. చేసుకున్నది సొంత చుట్టాలైనప్పటికీ కూడా లేదా లవ్ మ్యారేజ్ అయినప్పటికీ కూడా ఎక్స్పెక్టేషన్స్కి రియాలిటీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వీళ్ళ బంధువులే, ఈ యొక్క మీనరాశి వాళ్ళకి వీళ్ళ బంధువులే శత్రువులు. ఎస్పెషల్లీ రేవతి నక్షత్రం వాళ్ళకి వాళ్ళ తల్లి తీసుకునే నిర్ణయాలు వ్యతిరేక భావాలు పడుతూ ఉంటాయి. సో ఖచ్చితంగా బంధువుల విషయంలో చాలా జాగ్రత్త. ఎవ్వరి మాట మీరు వినొద్దు. మంచి సలహా చెబుతున్నట్టే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చాలామంది శత్రువులు మీ చుట్టూ, మీ శ్రేయోభిలాషుల్లాగా పిలవబడుతూ వాళ్ళు మీ చుట్టూనే ఉంటారు. ఎవరిని నమ్మొద్దు. ఆ విషయంలో చాలా జాగ్రత్త. ఒరిజినల్ కాస్మిక్ హౌస్ కాబట్టి మీనరాశి వాళ్ళది 12వ స్థానం కాబట్టి జనరల్గానే వీళ్ళ దగ్గర రూపాయి కూడా నిలబడదు. ఎప్పుడూ ఏదో ఒక ఖర్చు, ఎప్పుడూ ఏదో ఒకటి ఇబ్బంది వెళ్తూనే ఇలా డబ్బులు వస్తాయి, ఇలా వెళ్తూనే ఉంటాయి. సంచిత కర్మ వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. అదేవిధంగా విదేశాలు వెళ్ళాలి అనేటువంటి కోరిక మీనరాశి వాళ్ళకి ఎవరికైనా ఉంటే అవన్నీ నిజమవుతాయి. కానీ విదేశాలు వెళ్ళాక కలిసి రాదు, మళ్ళీ అది కూడా జరుగుతుంది. ఇదంతా ఎందుచేత జరుగుతుందంటే సంచిత కర్మ వల్ల జరుగుతుందండి. సంచిత కర్మ వల్లనే ఏలినాటి శని దోషంలో ఇబ్బంది పడతారు. మీనరాశి వాళ్ళకి ఒక ఏలినాటి శని తీవ్రమైన ఇబ్బంది, ఒక ఏలినాటి శని కొంచెం మామూలుగా ఇబ్బంది ఎందుకు వస్తుంది? ఇద్దరు మీనరాశి ఉన్న వ్యక్తులు తీసుకున్నారనుకోండి, ఒకళ్ళు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడతారు, ఒకరికి చాలా బాగుంది. అంటే కర్మ, ఎవరికైతే కర్మ తీవ్రంగా ఉంటుందో వాళ్ళు తీవ్రమైన ఇబ్బందులు పడతారు ఖచ్చితంగా, ఎవరైనా సరే. ఆ కర్మ లేనప్పుడు ఆ ఏలినాటి శని అయినా అష్టమ శని అయినా వాళ్ళని ఇబ్బంది పెట్టదు. సో ఈ మీనరాశి వాళ్ళకి కర్మ అనేటువంటిది ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. దానికి మహాశివరాత్రి పర్వదినమే అత్యంత శ్రేయోదాయకమైనటువంటిది. ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని ఉపయోగించుకోండి, సద్వినియోగం చేసుకోండి. మాఘ బహుళ చతుర్దశి నాడు ఎవరైనా సరే నేను చేసేటువంటి కర్మ ప్రాయశ్చిత రుద్ర తంత్రంలో పాల్గొంటే మీనరాశి వాళ్ళకి రాబోయేటువంటి రోజుల్లో వచ్చే షష్టగ్రహ కూటమి వల్ల 6 గ్రహాలు కలిసిన తరువాత కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవు. అప్పుడు వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలకు పునాది పడేటువంటి పరిస్థితులు మిమ్మల్ని ఏమీ చేయలేవు. 7వ స్థానంలో కేతుగ్రహ సంచారం కాబట్టి లేట్ మ్యారేజ్ జరుగుతోంది మీనరాశి వాళ్ళకి అనుకున్నప్పుడు వాళ్ళు కూడా ఈ యొక్క కర్మ ప్రాయశ్చిత రుద్ర తంత్రంలో పాల్గొనడం వల్ల మ్యారేజ్ చాలా తొందరగా అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. తరువాత మ్యారీడ్ లైఫ్లో మేము ఉన్నాము, డైవర్స్ తీసుకోవాలా వద్దా? బికాజ్ కేతుగ్రహ సంచారం ఎప్పుడు కూడా ఒక డైలమా ఫేజ్ అని సూచిస్తుంది. డైలమా అంటే ఒక క్వశ్చన్ మార్క్ని చూపిస్తూ ఉంటుంది. అటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా, లేదా లవ్ చేస్తున్నాను చేసుకోవాలా వద్దా, లేకపోతే విడిపోయాను ఆల్రెడీ డైవర్స్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ చేసుకోనా వద్దా, ఇలా ఒక క్వశ్చన్ మార్క్తో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక గొప్ప పరిష్కార మార్గమే కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రము. తరువాత గృహయోగము. వీళ్ళు ఇల్లు కడతారు, అది వీళ్ళకు ఉపయోగపడదు,
ఈ మాట గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఇల్లు కడతారు, అది వీళ్ళకి ఉపయోగపడదు. ఎయిదర్ వేరే వాళ్ళ పేరు మీద పెట్టడం వల్ల అది వాళ్ళు తీసుకుని వాళ్ళు అనుభవించడం వల్ల అయినా జరుగుతుంది, లేదా ఇల్లు కొన్న తర్వాత అది కబ్జాకి గురవడం కానీ, లేకపోతే ఆ గృహము దేనికి పనికి రాకుండా ఉండిపోవడం కానీ జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళకి జాతకంలో 11th and 12th లార్డ్ శని అవుతాడండి. లీగల్గా లేకపోతే గవర్నమెంట్ పరమైనటువంటి చిక్కుల్లో పడడానికి, ఆ ఫైన్స్ కానీ, ఆ ట్యాక్సెస్ కానీ, ఆ పనిష్మెంట్స్ కానీ అనుభవించడానికి వీళ్ళ దోషం, వీళ్ళ ప్రమేయం లేకుండా, వీళ్ళ తప్పు లేకుండా మాట పడడానికి, లేకపోతే ఆ యొక్క చాలామంది ఈ శని జాతకంలో ఇప్పుడు వీళ్ళకి ఏలినాటి శని నడుస్తుంది కదండి, ఇంటర్నల్ జాతకంలో శని కూడా బాగాలేదనుకోండి, జైలు జీవితం అనుభవిస్తారు ఖచ్చితంగా. ఆ మాట వాస్తవం, గుర్తుపెట్టుకోండి. వీళ్ళ తప్పున్నా లేకపోయినా అది జరుగుతుంది. పోలీస్ స్టేషన్ దాకా అయినా వెళ్ళొస్తారు. అది ఎంతవరకు జరుగుతుంది అనేటువంటిది వాళ్ళ ఇంటర్నల్ జాతకం మీద ఆధారపడి ఉంటుంది. దాంతో పాటుగా వెన్నుపూసకు సంబంధించిన ఇబ్బందులు మీనరాశి వాళ్ళకి ఖచ్చితంగా వస్తాయి. మీ యొక్క ఆరోగ్యాన్ని చాలా చక్కగా చూసుకోవాలి, లేకపోతే వెరీ సివియర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. బికాజ్ 12th లో శని ఉన్నాడంటే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను సూచిస్తాడు. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు చూసుకోండి. మీ జీవితంలో ఇవే కాకుండా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ సాల్వ్ అవ్వడానికి కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రం అనేటువంటి చేస్తున్నాను. ఉదాహరణకి మీనరాశిలో ఉండేటువంటి రేవతి నక్షత్రాన్ని మీరు తీసుకున్నారనుకోండి, 4వ పాదంలో జన్మించిన వాళ్ళకి తండ్రికి దోషం ఉంటుంది. అది చిన్నప్పుడు నక్షత్ర శాంతి ఆచరించాలి. అది ఆచరించకపోతే తండ్రిని మరణించడం కానీ, ఆరోగ్య సమస్యలు రావడం, ధన నష్టం కలగడం కానీ జరుగుతాయి. సో అలాంటి దోషాలు మీరు తెలుసో తెలియకో వాటిని నివృత్తి చేసుకోకపోతే, ఆ పూజలు చేయకపోతే ఈ కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రంలో పాల్గొనండి. పితృశాపం కనుక మీకుంది అంటే అది ఎన్నిసార్లు ఎక్కడ ఏం చేయించినా మీకు అది ప్రాయశ్చిత్తం అవ్వకపోతే కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రంలో పాల్గొనండి. జాతకంలో సర్పదోషం ఉంది అంటే కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రంలో పాల్గొనండి. ఎలాంటి దోషాలైనా, ఎలాంటి పాపకర్మలకి ఈ యొక్క రిఫ్లెక్షన్గా ఈ యొక్క దోషాలు వస్తాయి. కాబట్టి మనం చేసేటువంటి కార్యక్రమంలో పాల్గొనడం వల్ల సంపూర్ణమైనటువంటి రక్ష వీళ్ళకి కలుగుతుంది. గురుగారు, జాతకరీత్యా కావచ్చు, లేదు కర్మ వల్ల వారు ఎదుర్కొన్న సమస్యలకి పరిష్కారం చేసుకోవాలి. మీరు అన్నట్టుగానే February 26th రోజు ఎవరైనా కూడా ఆఫ్లైన్లో కావచ్చు, ఆన్లైన్లో కావచ్చు, మీరు చేసే కార్యక్రమంలో పాల్గొనాలి అంటే ఎలా ఉంటుంది గురుగారు? తప్పకుండా అండి. మీకు కింద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేస్తే మీకు మా వాళ్ళు పూర్తి వివరాలు ఇస్తారమ్మా. కానీ ఒక్కడు గుర్తుపెట్టుకోండి, స్వయంగా మీరు వచ్చి స్వామివారికి చేస్తే ఆ యొక్క సంతృప్తి, ఆత్మ సంతృప్తి, ఆ యొక్క మీ యొక్క జన్మ ధన్యం అవుతుంది. జన్మకో శివరాత్రిని ఎందుచేత అంటారంటే అమ్మా, ఒక్క శివరాత్రిని సద్వినియోగం చేసుకుంటే చాలు, జీవితం అంతా కూడా తరించిపోతుంది, మన తరతరాలు తరించిపోతాయి. ఒక శివభక్తుడు ఇంట్లో జన్మించాడంటే ఆ ఇల్లు ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ ఆ శివభక్తుడు ఆ ఇంట్లో జన్మించడు. అలాంటి మీరు, ఆ శివభక్తితో ఉన్నటువంటి మీరు వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క స్వామివారికి సేవ చేయండి. మీ యొక్క నవవిధ భక్తి ఏ విధంగా మీరు సేవ చేసినా పర్వాలేదు. స్వామివారిని గానము చేస్తారా, కీర్తన చేస్తారా, స్వామివారికి పూజ చేస్తారా, అభిషేకం జరిపిస్తారా, స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకము, లక్ష బిల్వార్చన, లలితా సహస్రనామ పారాయణ, స్వామివారికి శాంతి కళ్యాణము, రుద్రహవనము, మహాలింగ దీపార్చన, ఇలా ఎన్నో కార్యక్రమాలు మీ చేతిలో మీరే స్వయంగా చేసి స్వామివారి యొక్క కైంకర్యంలో పాల్గొని కర్మని ప్రక్షాళన చేసుకోండి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా కార్యక్రమం వివరాల యొక్క తెలియజేయండి. ఆది దంపతులకు అనుగ్రహాన్ని కలగజేసేలా చేయండి. ధన్యవాదాలు గురుగారు. నమస్తే అమ్మ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.